కాకతీయ యూనివర్సిటీలో లౌకికవాదులు సమూహ పేరు మీద చేసిన సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ మీద దాడికి పాల్గొవడం అనేది అప్రజాస్వామికం. దీనిపైన మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీపీ మిత్రులు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించే విధంగా ఉండడమే కాకుండా లౌకికత్వం అనేది ఈ దేశ రాజ్యాంగంలో ఉన్న అంశం. మత సామరస్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంతోనే అంటగాగుతున్న వ్యవస్థలుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇలా వ్యవహరించడం అనేది రాజ్యాంగబద్ధం కాదు. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ దేశంలో మతం మీద, కులం మీద, లౌకికత్వం మీద ఏ విధంగా రాజకీయాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇలాంటి సమావేశాల మీద దాడులు అనేది గర్హనీయం. కవులు, కళాకారులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పే క్రమంలో వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమంగానే మేము చూస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీరు మీటింగ్లు చేసుకుంటే కూడా ఇతరులు అట్నే దాడులు చేస్తే, అట్నే బూత్ పదాలు వాడి, అట్నే అసభ్య పదాలతో వాడితే ఓకేనా? రేపు అది కూడా జరిగే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, లౌకికవాదాన్ని కాపాడుకుందాం అని చెప్పి తెలియజేస్తాం.